ఆదిలోని నిర్గమకాండం 18 చూస్తే చాలామంది ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఆ ప్రజల్లో అక్కడికక్కడే దెబ్బలాటం మొదలైంది, గొడవలు మొదలయ్యాయి. ఎలా అంటే మరి ఇజ్రాయెల్ గోత్రాలు మొత్తం 13 గోత్రాలు. ఈ 13 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు మొట్టమొదటిగా తన సేవ కోసం ప్రత్యేకించి ఉంచాడు. ఇక మిగిలింది 12 గోత్రాలు. యోసేపు కూడా మరి ఒక గోత్రకర్తగా ఉంటే 14 గోత్రాలు అయ్యాయి. కానీ యోసేపు ఆ బ్రతికున్న కాలంలో అతనికి గోత్రం ఇవ్వబడలేదు, కానీ అతని 2 కుమారుల్ని కూడా 2 గోత్రకర్తలుగా చేసి మరి ఇజ్రాయేలు యాకోబుకు పుట్టిన సంతానంతో కలిపితే మొత్తం వాళ్ళ 12 గోత్రాలు అయ్యారు. 13వ గోత్రం లేవి గోత్రం, ప్రత్యేకించబడిన గోత్రం. మోషే, మిరియాం, అహరోను ఈ ముగ్గురు కూడా లేవి గోత్రానికి చెందినటువంటి వారు. వీరు దేవుని సేవ చేస్తున్నారు. మిగతా వారందరూ కూడా అంటున్నారు, నీవే నా సేవకులు, మా పైన అధికారులుగా ఉన్నారా? దేవుడు సేవ చేయడానికి మమ్మల్ని ఎన్నుకోలేదా? నీవే నా గొప్ప సేవకులు అని దైవ సేవకుల మీద తిరగబడుతూ ఉన్నారట. మిగతా 12 మంది గోత్రాలు. చాలా చోట్ల చూస్తుంటాం కదా, ఒక దైవ సేవకుడిని చూస్తే వేరొక దైవ సేవకుడికి కోపం, దగ్గర చేర్చుకోరు. ఒక దైవ సేవకుడు అంటే వేరొక దైవ సేవకుడికి ద్వేషం. నేను వాడికంటే గొప్పవాడిని అనుకుంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఎవరైనా ప్రథమ స్థానం కోరుకుంటే ఆ ప్రథమ స్థానం కోరుకున్నటువంటి వాడు మిగతా వారందరికీ లోబడి ఉండాలి. అలా లోబడి ఉండకుండా దైవ సేవకులు ఏమంటున్నారంటే, కొంత దైవ సేవకులే కానివ్వండి, సంఘంలో ఉన్నటువంటి వారే కాదు, నువ్వేనా పెద్ద సేవకుడువు, మాకు తెలీదా సేవ ఎలా చేయాలో అని తమ వికృతమైన శ్రేష్టలతో దైవ సేవకులను అవమానించడం, దేవుడు నిర్ణయించిన దైవ సేవకులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కోపపడటం, మరి దేవుడికి వ్యతిరేకంగా వారు తిరగబడటం, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి.